2.5 రెట్లు పెరిగిన ఖర్చట. జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ ఖతమట. వీటిపైన 10 సంవత్సరాల్లో భారీగా పెరిగిన ఖర్చు. మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం వీటికే పోతుందట. వీటికి రాయితీలు, గ్రాంట్లు అదనం. కాగ్ తాజా నివేదికలో వెల్లడి. దేశంలోని మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. గత దశాబ్ద కాలంలో రాష్ట్రాల రుణభారం ఏకంగా 3 రెట్లు పెరిగిపోవడంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి 28 రాష్ట్రాల అప్పులు 17 లక్షలు, అంటే దాదాపు 17.5 లక్షల కోట్లట. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అప్పు 17.5 లక్షల కోట్లు. ఈ అమ్మ మన రాష్ట్రం అప్పే కుప్పై ఉన్నది కదా దీంట్లో. ఇది మన వాటానే ఎక్కువ ఉన్నట్టుంది. ఇంట్లో మన రాష్ట్రం వాటానే దాదాపు 7 లక్షల కోట్లు ఉంది కదా మనదే. మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి ఎంత ఉందట? 17.5 లక్షల కోట్లు ఉందట. ఇందులో మన వాటానే ఎక్కువ ఉన్నది. అయితే 2022-23 నాటికి ఇది 2013-14 నాటికి, ఇప్పుడు 22-23 నాటికి 59.5, అంటే దాదాపు 60 లక్షల కోట్ల అప్పు ఉందట అన్ని రాష్ట్రాలకు కలిపి. అందులో మన రాష్ట్రం వాటా 7 లక్షల కోట్లు. దీంతో పాటుగా అప్పులు, రాష్ట్రాల అభివృద్ధి, అవకాశాలకు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లపైన కాగ్ తాజా నివేదికలో పలు కీలక అంశాలు ప్రస్తావించింది. రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు, పెన్షన్లు, రుణాల వడ్డీల చెల్లింపులపైన అధికంగా ఖర్చు చేస్తున్నట్టుగా పేర్కొన్నది. ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా 10 సంవత్సరాల్లో దాదాపు 2.5 రెట్లు పెరిగిందట. అంటే విరివిగా అప్పులు తెస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కార్పొరేషన్లు పెట్టి ఎఫ్ఆర్బిఎం, ఇప్పుడు కేంద్రం కొంతవరకే అప్పులకు అవకాశం ఇస్తుంది. అది ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి ఎఫ్ఆర్బిఎం పరిమితికి పైన కార్పొరేషన్లు పెట్టి రకరకాలుగా ప్రభుత్వాలు గ్యారంటీగా ఉండి తెస్తున్న అప్పులే చాలా ఉంటున్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వమే లాస్ట్ 10 ఇయర్స్లో దాదాపు 3 లక్షల కోట్ల పైన ఆ రకంగానే అప్పులు తెచ్చింది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల అప్పు కలిపి దాదాపు 60 లక్షల కోట్లు ఉన్నాయట ఈ దేశంలో. ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వాలా, ఫ్రీ స్కీమ్స్, ఫ్రీ పథకాలకు సంబంధించిన హామీలు ఇవ్వాలా, జనాలను అట్రాక్ట్ చేయాలి, ఓట్లు వేయించుకోవాలి. అవి హామీలు అమలు చేయడానికి అప్పులు చేసి మొత్తం రాష్ట్రాలను, దేశాన్ని మొత్తం ఆగం చేయాలి. ఇది పార్టీల వ్యవహారం నడుస్తున్నది.